అదే శుభోదయం. ఈ శుభోదయం ద్వారా పాతపట్నంలో ఉన్నటువంటి అన్ని వీధుల్లో సమస్యలను తెలుసుకోవడానికి, ఇప్పుడు ఎలక్షన్ అయితే కాదు, ఎలక్షన్ కాదు కానప్పటికీ కూడా సమస్యలు తెలుసుకోవడానికి నేను ప్రతి గడప గడప తట్టి ప్రతి తలుపు కూడా తట్టుతున్నాను. నేను సమస్యలు చూస్తున్నాను, ప్రజల ఇబ్బందులు చూస్తున్నాను. రాబోయేటువంటి ఎలక్షన్స్ లో మీరందరూ సహకరిస్తారా? మీరు సహకరిస్తారా? నేను ఈ పాతపట్నం మేజర్ పంచాయతీ సర్పంచ్ గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. చెప్తున్నారు, డాక్టర్ డబ్బులు లేవని. మనిషికి మనోధైర్యం కావాలి, మనోధైర్యం ఇచ్చినటువంటి మనుషులు కావాలి. ఈ రెండు కూడా నాకు ఆస్తులండి. ఈ రెండు ఆస్తులే. నేను ఒకటే చెప్తాను, డబ్బులు లేవన్న వ్యక్తికి ఒకటే చెప్తున్నాను, డబ్బులు ఉన్నావో లేవో పక్క పెట్టండి. నేను సర్పంచ్ పనిలో ఉంటాను. చాలా మంది చెప్తున్నారు అమ్ముడైపోతారు డాక్టర్ అనేసి. నాకు ఎక్కడ ఏ వ్యక్తి నాకు ₹1,00,000 డబ్బులు ఇచ్చాడు ఎవరైనా చెప్తే నేను ఛాలెంజ్ చేసి గుండు కొట్టుకుని బాధపడి జరుగుతాను. చాలా మంది తప్పుడు ఆరోపణలు చేస్తారు. ఈ ఆరోపణలు నేను ఖండిస్తున్నా. ఇంకో విషయం చెప్తున్నానండి, ఈ పాటలకు సంబంధించి ఈ శుభోదయ కార్యక్రమం ద్వారా చేసిన కార్యక్రమాల ఫలితాలు కూడా ఉన్నాయండి. ఈ రోజు రోడ్డు మీద చూడండి, ఏ మూల చూసినా చెత్తకి సంబంధించినటువంటి డొక్కులు పెట్టి ఉన్నారండి. అది మనం చేసినటువంటి కార్యక్రమాలకు వచ్చిన ప్రతిఫలం. అది అవునా కాదా? చాలా దగ్గర నీళ్ళు లైట్లు కానీ, చాలా దగ్గర మరుగు నీటికి సంబంధించినటువంటి కాలువలు కానీ, ఇవన్నీ కూడా మనం చేసే కార్యక్రమం సంబంధించి ఈరోజు జరుగుతున్నాయండి. అలా అని చెప్పేసి వాళ్ళని ఎవరిని కూడా కమెంట్ కానీ డిమాండ్ కానీ మేము చేయట్లేదండి. బాబు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెయ్యండి అని చెప్తున్నాం. అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ మేము దండించడం లేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తున్నాం. ఇంకో విషయం చెప్తున్నాం, రానున్న ఎలక్షన్స్ లో మీరందరూ నన్ను హెల్ప్ చేయాలి. మనకి మనుషులు లేరు అంటున్నారు. ఈరోజు మీరు అందరూ వచ్చారు. నేను ఒక మాట చెప్తున్నాను, ఒక సవినయంగా నమస్కరించి తల వంచి మీకు చెప్తున్నాను. మీకు సంబంధించినటువంటి ఒక పెన్ను, ఒక పుస్తకం పెట్టుకోండి. మీకు సంబంధించిన ఓట్లు ఎన్నున్నాయో దయించి పేర్లు రాయండి. నా వాట్సాప్ నెంబర్ కాకపోతే వాట్సాప్ నెంబర్ గ్రూపులో మీరు అందరూ ఉన్నారు. ఆ పేర్లు రాసి మనకి ఉన్నటువంటి సపోజ్ గోపాలరావు గారు ఓట్లు ఎన్ని ఉన్నాయి, సపోజ్ హేమంత్ గారు ఓట్లు ఎన్ని ఉన్నాయి, భాస్కర్ గారు ఓట్లు ఎన్ని ఉన్నాయి, కుమార్ గారు ఓట్లు ఎన్ని ఉన్నాయి దయించి కొద్దిగా స్టడీ చేస్తారని కోరుకుంటున్నాను. అంతేకాదు, ఈరోజు రాజకీయ పరిస్థితి వస్తే ఏ నాయకుడు లేకుండా ఎలా వెళ్ళిపోతున్నారు? ఎదురు నాయకులే. నేను రాజకీయంలో 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు నేను చేసుకుని వస్తున్నాను. ఈ ఒడిదుడుకులన్నీ చూశాను. ఒకటి చెప్తున్నాను, మన కార్యకర్తలు కాదు, నా సోదరులు, నా ఫ్రెండ్స్, ఒకటి చెప్తున్నాను, చీటికి మాటికి చిన్న చిన్న గొడవలు పెట్టుకోకుండా దయవుంచి చెప్తున్నాను, మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం మనకు ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ శుభోదయ కార్యక్రమం టీము ఈరోజు బాధపడ్డ సొంతంలో డాక్టర్ అనే వ్యక్తి పోటీ చేస్తున్న ఆలోచనతో కొంతమంది, చాలా మంది ఈ టీము వెళ్ళి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఒకటే చెప్తున్నా, ఎవరు ఎన్నొచ్చినా అటు సూర్యుడు తిరిగినా ఇటు సూర్యుడు తిరిగినా ఈ సొంతంలో వ్యక్తి పోటీలో ఉంటాడు 100%. ఎవరైనా కాదని ఛాలెంజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంతేకాదు, ఈరోజు నేను గెలిచిన తర్వాత నాకు ఆస్తులు ఇస్తారని అవసరం లేదండి. నాకున్న 3 పిల్లలకి పెళ్లి చేస్తే నా డబ్బులు అవసరం లేదు. నా అన్నలో తమ్ముడిలో పెట్టి నేను డెవలప్ అవ్వాల్సిన అవసరం లేదు. నా చెల్లెల్లో పెట్టి నేను డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. మీరే సర్పంచులు, మీరు మీ వీధులకు సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా చేసుకోవడానికి నేను అవకాశం ఇస్తాను 100%. ఇంకో విషయం ఏంటంటే, మనలో చాలా మంది వార్డు మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా రాజకీయం తెలిసిన వ్యక్తులు. మీరందరూ కూడా ఎప్పటి నుండే టైం అవసరం లేదండి. మీరు నాకు టైం ఇస్తే మీకు సంబంధించి మీ చుట్టాలు ఎవరుంటే ఏ రోజైనా
మీ ఖాళీ టైం తెల్లవారి 7 గంటల నుండి 8 గంటల వరకు మీతో పాటు మీ చుట్టాలింటికి నేను వస్తాను. నాకు వాళ్ళకి పరిచయం చేయండి. పరిచయం చేశాక నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మనం గెలవడానికి అది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈరోజు మనం ఒక చైన్ సిస్టమ్ ఉపయోగించాలి. మీకు అందరికీ చెప్తున్నా, చైన్ సిస్టమ్ 100%. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 20 మంది 30 మందికి తక్కువ లేకుండా సర్కిల్ ఉంటుంది. అవునంటే కాదంటారా? చెప్పండి. నాకు లేదని చెప్పగలరా? ఆన్సర్ రావట్లేదు. ఉంటారా? 20 మంది 10 మంది 20 మంది ఉంటారు కదా. ఆ 20 మందికి 2-3 ఉంటారు కదా. నాకు చేసిన హెల్ప్ ఇది ఒకటే. పేర్లు రాసుకొని ముందుకి సర్పంచ్ని బండిలో ఉండడానికి మన ముందంజలో ఉన్నాం. ఇంకో విషయం, ప్రజలకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నేను ముందంజలో ఉంటాను. మీకు ఒక్కటే దానికి ఉదాహరణ చెప్తానండి. నా వృత్తి వైద్యమండి. ఈరోజు నాకు ఇచ్చినటువంటి కుటుంబం అంతా కూడా నా వైద్యం నుండే వచ్చింది. ఈ కుటుంబం అంతా కూడా వైద్యంతోనే ఈ రోజు నేను సంపాదించుకున్నాను. ఈ కుటుంబం అంతా నా నోటి నుండి వచ్చిన మాటతోనే నేను సంపాదించుకున్నాను. ఏ ఒక్క వ్యక్తికి ఒరే అన్నటువంటి పిలుపు నా నోటి నుండి ఎక్కడ రాదు. మీరు ఎవరైనా చెప్పగలంటే చూడండి. ఏ పోయి అన్నటువంటి ఏమి పోయి అన్నటువంటి మాట కూడా రాదు. నేను నా తోటి మనుషులకి అంత మర్యాద పూర్వకంగా పలకరించిన మనస్తత్వం ఉన్న వ్యక్తులు, సెన్సిటివ్ వ్యక్తులు. ఏదైనా ప్రాబ్లం వస్తే నేను తట్టుకోలేదు. అది నీ ప్రాబ్లం అవ్వచ్చు, అది నా ప్రాబ్లం అవ్వచ్చు. ఎలక్షన్ తర్వాత ఈ డాక్టర్ని మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఇలా కూడా అంతేరా అని మీరు అనుకోవచ్చు. నథింగ్. నేను ఇంతే మీకోసం పనిచేస్తాను. ఈయన ఎంత అనుకుంటారు కదా, ఓకే డాక్టర్ అనేవాడు అంతే. నేను మీకోసం పనిచేయడానికే ఉన్నాను. నేను 100%. ఈ విషయంలో ఎవరు కూడా అనుమానించద్దు. మన పాతపట్నాన్ని కొత్త పట్టణం చేద్దాం, మనం ముందుకు తీసుకెళ్దాం. ఎవరికి అన్యాయం చేయొద్దు, ఎవరు బుర్ర కొట్టొద్దు. రోజులు ముందుకు మంచి రోజులు ఉన్నాయి. మీరందరూ నాకు సహకరిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ నెక్స్ట్